కొత్త మమ్మీలందరూ అడిగే బిగ్గెస్ట్ డౌట్ ఇది. 6 నెలల తర్వాత ఫుడ్ ఎందుకు స్టార్ట్ చేయాలి? అంతకన్నా ముందు ఎందుకు కాదని అందరూ అనుకుంటారు. పుట్టిన నుంచి 6 నెలల వరకు పాపకి కావాల్సిన పోషణ అంతా బ్రెస్ట్ మిల్క్ లేదా ఫార్మల్ మిల్క్‌లోనే ఉంటుంది. అంతకన్నా ముందు వాళ్ళ జీర్ణక్రియ సిస్టమ్ పూర్తిగా డెవలప్ అయి ఉండదు. అప్పుడే ఫుడ్ స్టార్ట్ చేస్తే చాకింగ్, గ్యాస్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా పెరుగుతుంది. 6 నెలల తర్వాత పాపలో కొన్ని సైన్స్ కనిపిస్తాయి. తల నిలబెట్టగలుగుతుంది, కూర్చునే ప్రయత్నం చేస్తుంది, స్పూన్ చూసి నోరు తెరుస్తుంది. ఇవి ఫుడ్ రీడీనెస్ సైన్స్ అంటారు. ఫుడ్ స్టార్ట్ చేస్తే ముందు పాప హెల్త్ కూడా ముఖ్యం. యాక్టివ్గా ఉందా, తరచూ సిక్ అవ్వడం లేదా, బరువు గ్రోత్ చార్ట్లో ఉందా? తక్కువ బరువు ఉన్న పాపలకు ఇంకా లైట్గా నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఫుడ్ ఎప్పుడూ నీటిలా జారుడుగా ఉండాలి. రోజుకి ఒక్కసారే 1-2 స్పూనులతో మొదలు పెట్టాలి. ఫుడ్ తర్వాత పాప హ్యాపీగా ఉంటే ఓకే, కానీ వాంతులు, దద్దుర్లు, ఎక్కువ ఏడుపు లేదా నీళ్ళలా మోషన్ ఉంటే ఆ ఫుడ్ ఆపేసి డాక్టర్ని కలవాలి. గుర్తుంచుకోండి, ప్రతి పాప వేరు, మీ పాప వేరు. వయసుని మాత్రమే కాదు, రీడీనెస్ అండ్ హెల్త్ని బట్టి ఫుడ్ స్టార్ట్ చేయడమే బెస్ట్ కేర్. ఈ వీడియో కొత్త మమ్మీలకు ఉపయోగపడితే సేవ్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఫాలో చేయండి.